అపొస్తలుడైన పౌలు గమనీయుల యొద్ద పరిచర్య నేర్చుకున్నాడు. 14 పత్రికలు రాసినవాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని ఇక్కడ చెబుతున్నాడు. ఈయనేమంటున్నాడు? నా శరీరమందు మంచిది ఏదైనా. మరి ఇప్పుడు మనకాడ మంచి ఉందంటారా? అన్ని చెడే కనబడుతుందంటారా? చూడండి, వాక్యము ఎందుకు మనకు చెబుతున్నాడు? ఈ మాటను మనకి ఎందుకు ఇస్తున్నాడు? దైవ జ్ఞానంతోనే మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచిది ఏది లేకపోతే దేవునికి ఇష్టలం అవుతామా? మన శరీరంలో ఉన్నటువంటి అంతా కూడా పాప పరిహారములతో ఉన్నట్లుగా 18వ వచనంలో మనతో మాట్లాడుతున్నటువంటి అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఈ పదాలను మీ ముందు ఉంచాలని, మీరు నేర్చుకోవాలని, మీరు సరి చేసుకోవాలని, ఒక మంచి ఉపదేశము పొందుకోవాలని నా ఆశ ఉన్నది. అందుకని అక్కడ ఏమంటున్నాడు? మంచిది ఏదైనా. నా పుస్తకాన్ని మూసేసుకోకండి, అక్కడే ఉండండి. నేను ఆ మాటలే మీకు మరలా చెప్తాను. మంచిది ఏదైనా నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. ఆమేన్. అక్కడ ఒక అబ్బాయి, కుంటి అబ్బాయి కూర్చున్నాడు చూడండి. మేలైనది నేను చేయనెరిగి ఉండాలని, కానీ ఆ అబ్బాయికి నేను ఖాళీ లేకపోతున్నాను. ఏమంటున్నారు చూడండి. ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు.